शिवाय गुरवे नमः। 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 నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల. అంటే అమ్మ యొక్క ఈ యొక్క శరీర కాంతి నిజమైనది. అంటే దేని వల్ల రాలేదు. మేకప్ వేసుకుంటే అందం వస్తుంది కదా, అలా రాలేదు. అంటే అమ్మ యొక్క ఆ వర్ణము సహజ సిద్ధమైనది. ఆ అరుణ వర్ణం అనేది సహజ సిద్ధమైనది, అంతే తప్ప వేరేగా వేరే దాని వల్ల అలా కలగలేదు ఆవిడ. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే అమ్మ ఆ యొక్క బ్రహ్మాండత్వాన్ని మనకు నిరూపిస్తున్నారు. ఆ శరీర కాంతి ఒక రూపం దాలిస్తే ఆ పరమాత్మ అనేవాడు ఎలా ఉంటుంది అనే దానికి ఒక ఉదాహరణ. ఎలా అయితే మనకి భగవద్గీతలో ఆయన యొక్క విశ్వరూపం అన్నారు. విశ్వరూపం అక్కడ విశ్వరూపంలో అన్ని ఆ బ్రహ్మమే అని నిరూపించడానికి ఆయనకి అన్ని రకాలుగా చూపించారు. మనకి సిద్ధులు గంధర్వులు తలకాయలన్నీ ఆయన లోపలే సముద్రాలు అలా అన్ని చూపించారు. ఇక్కడికి అక్కడికి తేడా ఏమిటి అంటే రెండు విశ్వరూపాలే. ఇక్కడ ఒక రూపం దాలిస్తే ఎలా ఉందో చూపించారు, ఎంత అద్భుతంగా ఉంటుందో చూపించారు. అక్కడేమో మొత్తం అంతా అదేరా, ఇక నీకు డౌట్ లేదని చెప్పడానికి. ఎందుకంటే ఆయన చివరిలో మోక్ష సన్యాస యోగం నీకు మోక్షం ఎలా లభిస్తుందో చెప్పారు. ఆ అన్నిటిలో కనుక నువ్వు ఆ పరమేశ్వరుని దర్శించగలిగితే ఆ బ్రహ్మని అంతా అదే అని అప్పుడు నీకు మోక్షం సిద్ధిస్తుందిరా. సంన్యాసం మోక్షము అంటేనే అన్నిటిని వదిలిపెట్టేయటం, అంటే వెళ్ళిపోయి ఏదో కాషాయ వస్త్రాలు కట్టుకుని కూర్చోవటం కాదు. నీ వ్యవహారం చేస్తూనే దేనికి నీవు చెల్లించకుండా ఉండటం. అందుకే చాలా చోట్ల చెప్పేది తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండరా. తామరాకు మీద మీరు ఎన్ని నీళ్లు పోసినా అది దానికి ఏమాత్రము అంటుకోకుండా ఉంటుంది. అంటే ఆ చెమ్మ కూడా తగలదు దానికి. ఆ విధంగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే నీవు చెల్లించకుండా ఉండగలగాలి. అది అసలైన సంన్యాసం. అప్పుడే మోక్షం. కాబట్టి పోయాక ఇంకా నువ్వు చలించేది. కాబట్టి చనిపోయాక లభించేది మోక్షము, ముక్తి కాదు. ఎప్పుడైతే నీకు తెలియబడిందో ఆ క్షణమే నువ్వు ఆచరణలో పెడితే నువ్వు పొందేది. దానికి గొప్పతనం కానీ ఎప్పుడో ఎందుకండి. మనం చాలాసార్లు చెప్పుకున్నట్టుగా నేను పోయాక ఇస్తా ఆస్తులు అంటే నువ్వు పోయాక నువ్వు ఇచ్చేది ఏంటి, ఎట్లయినా వాళ్ళు తీసుకుంటాను. ఉన్నప్పుడు ఇస్తే మొత్తం ఇచ్చేయమని నేనేం లేదు. వాళ్ళ రేపు పరిస్థితులు అలా ఉన్నాయి, భయంకరంగా ఉన్నారు బంధువులందరూ కూడా. తీసేసుకున్న తర్వాత అది కూడా ఒప్పుకుందాం. కానీ ఇక్కడ ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే ఆ పరబ్రహ్మం మీద ఆరాధించే దైవం ఎందు ప్రగాఢ విశ్వాసం, సర్వస్వ శరణాగతి లేనప్పుడే ఈ బాహ్య ప్రపంచంలో ఇవి జరుగుతాయి రకరకాలుగా. రామదాసుని మనకి పురాణాల్లోని కథలు తీసుకున్నా, కలికాలంలో కథలు తీసుకున్నా ఆ పరబ్రహ్మ ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను కాపాడి తీరుతాడు. నీలో అంటే నువ్వు అధర్మం చేసినప్పుడు మటుకు నిన్ను కొంత శిక్షించి అలా చేస్తాడు. ఆయన లెక్కలు ఆయనవి కదా. మీలో మటుకు ఆ ప్రగాఢ విశ్వాసం ఉండాలి. అవన్నీ కూడా చెప్పేవి జరిగినవి దేనికి చెప్తారు ఒక కథగా అంటే, రే నువ్వు అంత విశ్వాసం పెట్టుకుంటే ఆయన దిగొస్తాడు రా, నీవు ఏ రూపంలో అంటే ఆ రూపంలో దిగొస్తాడు అని చెప్పడానికి.
కాబట్టి ఇక్కడ ఆ అమ్మాయి యొక్క శరీర వర్ణము అరుణిమం, స్వతసిద్ధం, అంతే తప్ప బాహ్యంలోంచి వచ్చినది కాదు. ప్రపంచమునందలి సకల కాంతికారక పదార్థములు ఆ అమ్మ నుంచే వచ్చాయి. అంటే అమ్మ కాంతి వల్ల అవన్నీ ప్రకాశిస్తున్నాయి. మనకి సౌందర్య లహరిలోనూ వస్తుంది, లలిత సహస్రనామంలో కూడా వస్తుంది. సూర్యచంద్రుల యొక్క ఆ కాంతి, అంటే సూర్యుడికి అంతటి అఖండమైన ఆ శక్తి అమ్మ వల్లే కలిగింది. ఆ నామాలు కూడా ఉంటాయి మనకి సౌందర్య లహరిలో కూడా. అంటే అన్నిటికీ ఆవిడ కారణం, కానీ ఇవేవి ఆవిడకి కారణం. బ్రహ్మం ఉన్నాడు కాబట్టి నువ్వు మాట్లాడగలుగుతున్నావు, వినగలుగుతున్నావు, ఏదైనా చేయగలుగుతున్నావు. నీలో ఆ బ్రహ్మం ఉన్నాడు కాబట్టి. ఆ బ్రహ్మం ఎప్పుడైతే నీలోంచి నిష్క్రమిస్తాడో అంతే, ఇక ఏం చెప్పండి. కాబట్టి ఇక్కడ అంతా కూడా అదే శక్తి. నీకు వినపట్టలేదు అంటే అక్కడ బ్రహ్మశక్తి కొంత తగ్గిందని అర్థం. దానికి ఏజ్ అని పెట్టారు, అవన్నీ పెట్టుకున్నారు. పరమేశ్వరుడు కరుణామూర్తి. అందుకని అయ్యో నాకు వినపట్టలేదని బాధపడే బదులు, అరే నీకు ఏజ్ వచ్చిందిరా అందుకే వినపట్టలేదు అన్నారు. అది కూడా చెప్పుకున్నాం కదా. ఒక ఏజ్ వచ్చాక కొన్ని వినపడకపోతేనే నయం, హాయిగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు విని విని విసుగు రాలేదండి, ఏం వింటాం ఇంకా. అందుకని వినపడకుండా కనపడకుండా ఉంటే ఎంత హాయో. ఎంత మేరకు కనపడితే అంత మేరకు చాలు. అనవసరమైన వినకుండా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనవసరమైనవి చూడకుండా ఉంటేనే హాయిగా ఉండదు. కాబట్టి అదంతా పరబ్రహ్మం యొక్క రచన. ఎక్కడా అందులో మీరు లోటుపాట్లు వెతకడానికి ఏమీ లేదు. ఇది ఆయన చేసింది మహా తప్పండి అనడానికే లేదు అసలు. ఆ రచన అంటే ఆ సామర్థ్యమా, ఆ యొక్క తెలివితేట మీకు ఎక్కడవండి. అన్ని పరిమిత శరీరాలు, నీవు ఎంతవరకు చూడగలుగుతావు. ఆయన నీ యొక్క ముందు వెనక జన్మలన్నీ కూడా చూసి ఇచ్చాడు నీకు. నువ్వేది చూడగలవండి. గడిచిపోయిన భూతకాలంలో కొన్ని నీకు అసలు గుర్తే లేవు. వర్తమానంలో రెండో సెకండ్లో నీకు ఏం జరుగుతుందో నీకే తెలియదు. మరి అప్పుడు నువ్వు ఏ విధంగా ఇది తప్పు అది రైట్ అనగలుగుతావు? అది అందుకని ఎందుకు అలాంటి ప్రయత్నాలు, ఎందుకు అసలు. ఉట్టికెగరలేనమ్మా అని సామెత ఉంది కదండి. అందుకని హాయిగా ఎవరైతే ఆ బ్రహ్మాండ స్వరూపమో వాళ్ళని చక్కగా మనసా వాచా కర్మణ ఆరాధిస్తే చాలు. చెప్పాను కదా, 10 మందిని పట్టుకోకండి, రోజుకొకళ్ళని పట్టుకుంటే అదేదో ఉంటుంది కదా ఒక కథలు. ఏమోలేండి, వాళ్ళు వేరే వాళ్ళని వాళ్ళు చూస్తారులే, వాళ్ళు రక్షిస్తారులే, వాళ్ళు రక్షిస్తారులే అనుకుంటారు. ఒకటే దారిలో వెళ్ళారనుకోండి, గమ్యస్థానం తొందరగా చేరుకుంటారు. అలాగాది ఇలాగాదని నిమిషానికి రూట్ మార్చారనుకోండి, ఇటు నుంచి అటు నుంచి అటు నుంచి ఇటు, ఎప్పటికి వెళ్తారండి? అదే పద్ధతి ఇక్కడైనా. ఒకరిని పట్టుకోండి, ఎవరో ఒకరిని పట్టుకోండి, ఒక నామాన్ని పట్టుకోండి, ఒక దైవము ఒక రామము ఎప్పుడు మిమ్మల్ని గమనిస్తాను. మీ కోరికలు కూడా తీరుతాయి. అవ ఎక్కడికో కూడా వెళ్ళక్కర్లే. అమ్మని పట్టుకుంటే ఏమి తీరుతాయి, నాన్నని పట్టుకుంటే అందరికీ తెలిసింది. ఏ బంధువులను పోని అమ్మ నాన్నలను వదిలేద్దామండి, ఏ బంధువుని ఏవి అడిగితే తీరుస్తాడో మీకు తెలియందా? ఆ బంధాలనే కదండి ఆ విషయంలో పట్టుకుంటారు. బాహ్య ప్రపంచంలో అయినంది ఎక్కడైనా అంతేనండి. ఒకరిని పట్టుకుంటే పని అవుతుంది. అదేదో అంటుంది కదా, టూ మెనీ స్పాయిల్ ద. అది కాబట్టి ఏకం ఎప్పుడు యోగమే. ఒక్కడికి ఉన్నప్పుడు ఆనందంగా లేవండి, ఎంత హాయిగా ఉందో ప్రశాంతంగా. మీకు ఇష్టమైన తినచ్చు, ఇష్టమైనట్టు ఉండొచ్చు, ఎన్ని రకాలు ఒక్కళ్ళు ఉన్నప్పుడు. అదే ఇంకోళ్ళు ఉన్నారనుకోండి మొదలైంది కదా. ఏకం ఎప్పుడు అద్వితీయం. కాబట్టి అంతా కూడా ఆ యొక్క అమ్మ నుంచే వచ్చాయి. పరమేశ్వరి స్వయం ప్రకాశ స్వరూపిణి. మజ్జత అనటం వలన బ్రహ్మాండ మండలము కన్నా పరమేశ్వరి కాంతి మండలము అధిక వ్యాప్తి కలది అని చెప్పబడుతుంది. చీకటి యందు ఏదేని వస్తువును చూడదలిచినా వెలుతురు సహాయం కావాలి.
ఆ వస్తువు మీద పూర్తిగా వెలుతురు పడినప్పుడే ఆ వస్తువుని పూర్తిగా మనం చూడగలుగుతాం. కొంచెమే వెళ్తుంది అనుకోండి, వస్తువు పూర్తిగా ఎలా కనపడుతుంది? అటులనే బ్రహ్మాండముల మండలమును ముంచివేయుచున్నదగుట పరమేశ్వర శరీర దీప్తి మండలం. బ్రహ్మాండముల మండలముల కన్నా గొప్పదగుట. కానీ అమ్మ యొక్క ఆ స్థానాన్ని చాలా ఇదిగా వర్ణిస్తారు. ఈ బ్రహ్మాండం అంతటికన్నా ఎక్కడో పైన 3 త్రికోణాలు పైన ఇంకొక త్రికోణం, అక్కడ అమ్మాయి యొక్క స్థానం అని చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి మీరు మామూలుగా చదివే మణిద్వీపానికి దానికి చాలా తేడా. ఆ అమ్మ యొక్క స్థానం అలాంటిది. ఎవరు ఆ స్థానాన్ని చేరుకోగలుగుతారు ఈ శరీరంతో అంటే ఆ సూక్ష్మమైన చెప్పగా దివ్య చక్షువులు. అర్జునుడికి కూడా విశ్వరూపం చూడడానికి ఆయన దివ్య చక్షువులే ఇచ్చాడు. నేను చూడలేకపోతున్నాను స్వామి అంటే, ఈ యొక్క కళ్ళతో నువ్వు చూడలేవురా, నీకు దివ్య చక్షులే కావాలి అన్నాడు. ఎందుకంటే వీళ్ళు అహంకారం నశిస్తేనే నేను చూడలేను, నేను చేయలేను అంటాడు. అందువల్ల స్వామి మొదటి ఇవ్వలేదు. నీ యొక్క ఆ కాంతి వల్ల నేను నిన్ను చూడలేకపోతున్నాను అన్నప్పుడు దివ్య చక్షువులు ఇచ్చి తన యొక్క విశ్వరూపాన్ని ఆయన చూపించారు. ఇక్కడ కూడా అమ్మ యొక్క దివ్య దివ్య ఆ శరీర కాంతినే వాళ్ళు చూడలేకపోయారు, ఇంకా స్వరూపమైన చూస్తారు. పెద్ద లైట్ వేశారు అనుకోండి, వెంటనే మీరు చూడగలరా? చూడలేరు. చూడలేదు. కళ్ళకి ఇలా అడ్డం పెట్టుకుని ఏదో కాస్త టైం అయిన తర్వాత, అందుకని అమ్మని వాళ్ళు ప్రార్థన చేశారు, అమ్మ ఏమిటి? అప్పుడు అమ్మ వాళ్ళకి దివ్య చక్షువులు ఇచ్చి, అప్పుడు మాత్రమే అమ్మ యొక్క బ్రహ్మాండ రూపాన్ని వాళ్ళు చూడగలిగారు. శరీర కాంతియే వాళ్ళకి ఇది అవ్వలేదు, దేవతలకే, మరి నీవెలా చూడగలుగుతావు? అందుకే దివ్య చక్షువులు అంటే అర్థము ఆ అంతర్ముఖంగా మనస్సు ఎప్పుడైతే శుద్ధి పొందుతుందో, మీ మనస్సు లేస మాత్రమైన ఈ బాహ్య ప్రపంచంలోని ఈ రాగద్వేషాలు కానివ్వండి, ఏదైనా సరే మీలో లేకుండా ఉంటాయో, మనసు ఎప్పుడైతే ఆ అమ్మలో సంలగ్నం అవుతుందో, అంటే ఇక అక్కడ అమ్మ తప్ప అన్యానికి ఎక్కడ ప్లేస్ లేదు, అంతా అమ్మే ఉంది అక్కడ. ఈ బాహ్యమైన ఈ కోపాలు రాగాలు ఇలాంటి వాటికి ఎక్కడ లేస మాత్రమైన అక్కడ ఇది లేదు. అప్పుడు మీలో దివ్య చక్షులు, అప్పుడు ఆ సూక్ష్మ శరీరము అని ఏదైతే మనం చెప్పబడుతుందో లోపల. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకా మనం విశ్లేషణలోకి వెళితే, అమ్మ స్థానం అక్కడెక్కడో లేదురా, అది నీ మనస్సే. కాబట్టి నీ మనస్సుతోటే అంటే ఆ దివ్య చక్షువులతోటే నీవు ఆ యొక్క ఆ అమ్మ యొక్క స్థానాన్ని చేరుకోగలుగుతావు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, పరమానందాన్ని పొందవచ్చు. అదేమో అసాధ్యమైనది కాదు. ఎవరికి సాధ్యం అంటే, కేవలం నీ మనసు ఎప్పుడైతే నిర్మలంగా ఉంటుందో, వ్యవహారంలో కోపాలు ఇవన్నీ జరుగుతాయి ఆ క్షణానికి, అది అవసరం కాబట్టి. వాడు అధర్మంగా ఉన్నప్పుడు వాడి మీద కోపం చూపించడంలో దోషమేం లేదు. అలాంటి రాగద్వేషాలు అవి ఉండవలసిందే వ్యవహారం కోసం. కాబట్టి వ్యవహారం కోసమైన ఈ యొక్క బాహ్య వ్యవహారానికి బాహ్యమైన ఈ గుణాలు కావాలి, అంతవరకే. ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి కదండి. ఇల్లు శుభ్రంగా ఉంటే నువ్వు హాయిగా ఎక్కడంటే అక్కడ కూర్చోగలవు, విశ్రాంతి తీసుకోగలవు. ఎలా అయినా సరే ఇల్లు మళ్ళీ చక్కగా ప్రశాంతంగా ఆనందంగా అనిపిస్తుంది ఆ ఇంట్లో కూర్చుంటే. డబ్బులు ఉన్నాయనో లేకపోతే పక్కవాడుకున్నాయనో ఏదైనా ఇల్లంతా నింపేశారనుకోండి రకరకాల వస్తువులతో, ప్రశాంతత ఎక్కడుంటుందండి? బూజులు వేలాడుతున్నో, మట్టి ఉంటేనో, రకరకాలుగా ఉందనుకోండి, మీకు ఎంత చికాకు. ఏమంటే మాకు ఇదే బాగుంటుందంటే చెప్పేదేమీ లేదు. అలా బాహ్యంలో ఎలా అయితే శుచి శుభ్రత ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుందో, అదే విధంగా ఆ మనస్సులో గనక ఎటువంటి ఏది లేకుండా ఉంటుందో, అప్పుడు అవి దివ్య చక్షువులు. అందుకే అంతర్ముఖంగా సాధన చేయి, మనసుతో చేయి, పెదవులు కూడా కదపకుండా లోపల మనసులో ధ్యానం చేయి, నామస్మరణ చెయ్యి అంటారు. ఆ లోపల నామస్మరణ సర్వకాల సర్వావస్థల యందు జరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే సర్వకాల సర్వావస్థల యందు అది జరుగుతూ ఉంటుందో, అమ్మాయి యొక్క ప్రతిష్ఠ జరుగుతుంది అక్కడ. ప్రతిష్ఠ అంటే ఏంటంటే కదలకుండా స్థిరంగా ఉండటమే ప్రతిష్ఠ. మనం ఇష్టం వచ్చినట్టుగా జరపడానికి లేదు గుళ్ళల్లో. ప్రతిష్ఠ అంటే అర్థం ఏమిటి? స్థిరముగా ఉండటము, కదలకుండా ఉంటుంది. ఆ కదలకుండా ఉండేది అప్పుడు జరుగుతుంది.
ఆ ప్రతిష్ఠ జరుగుతుంది. ఇక ప్రతిష్ఠ జరిగిందా, ఇక నీ మనసులోకి ఏది రమ్మన్నారా ఆ ప్రతిష్ఠే. ఇది మనకి ప్రతిష్ఠ అంటే 3 రోజుల నీళ్ళల్లో పెట్టడం, ఇలా బాహ్యంలో చాలా ఉంటాయి కదా నియమనిష్టలు, అలాంటివన్నీ కూడా అవన్నీ అయిన తర్వాతే గుడిలో ప్రతిష్ఠ జరుగుతుంది. బాహ్యంలో ఏమైనా దోషాలు జరగవచ్చు, అవన్నీ వదిలేస్తే నీ మనసులో ప్రతిష్ఠ జరగాలి అంటే, అంటే ఆ అమ్మ కదలకుండా నిశ్చలంగా అక్కడ ఆవిడని మీరు స్థిరోభవ, ఆవిడ అలా ఉంచుకోవాలి అంటే మీ ప్రయత్నము అత్యంత ఆవశ్యకం. ఇంకా దేనికి అక్కర్లేదండి. బాహ్యంలో మీ యొక్క సంపాదనకు కాదు, వస్తువులకు కాదు, మీ యొక్క ఉద్యోగాలకు కాదు, దేనికి ప్రయత్నం అక్కర్లే. అన్ని చేత ఆవిడ చేయిస్తుంది, ఏం చేయించాలి, ఆవిడ చేయిస్తే ది బెస్ట్ అవుతుంది. కానీ నీలో ఆ అమ్మ యొక్క ప్రతిష్ట స్థిరంగా ఉండాలి అంటే నీ సాధన కొంతమేర అవసరం. చాలా సార్లు మీరు అంటే ఈ పురాణాలు కానివ్వండి, ఇవన్నీ వింటే నువ్వు ఒక్క అడుగు వేస్తే అమ్మ 9 అడుగులు వేస్తుంది అంట, పరమాత్మ అన్ని అడుగులు వేస్తాడు. ఆ ఒక్క అడుగు కూడా నేను ఏనంటే తెలిసిన తర్వాత, అమ్మ కలిపి పెట్టినా నోట్లో పెట్టిన తర్వాత అయినా ఎవరో ఒకళ్ళు మింగాలి కదండి. నువ్వు మింగకుండా కూర్చుంటే ఎలా కుదురుతుంది? ఆ మింగుడు కూడా వాళ్ళే చేస్తారా? చేయదు కదా. ఇది అంతే, ఆ ఒక్కటి అనమాట. అమ్మ అంటే ఇంట్లో మనకి అమ్మే అనుకుందాం, పోనీ ఎవరైతే ఏంటి వండి అన్ని చేశారు, రుచికరంగా చేశారు, కలిపారు, నోట్లో కూడా పెట్టారు. మరి మింగను కూడా మింగనంటే ఎలా కుదురుతుంది? కుదరదమ్మా. కాబట్టి ఆ ఒక్క అడుగు నువ్వు వేయరా, మిగతాదంతా ఆవిడ చూసుకో. ఎలా వేయాలి? నిష్ఠగా వేయి, శ్రద్ధగా వేయి, అన్యము లేదు అన్న భావనతో వేయి. నీలో స్థిరత్వము అమ్మ యొక్క నీలో ప్రతిష్టకి ఉపయోగం. నీ ఉపయోగమే. అమ్మ అక్కడ స్థిరంగా ఉందనుకోండి, ఇక అంతకన్నా కావాల్సింది ఏమన్నా ఉంటుందా? ఏమీ లేదు. అది అనుభవంతో చెప్పగలుగుతారు తప్ప అనుభవం లేని ఎలా చెప్తారండి? ఏదో కోరికలు తీరుతున్నాయి, లేదా ఇదండి ఇదండి అని పై పైన అనేసుకుంటారు. కానీ అమ్మాయి ఉంటే ఇంకేం కావాలి? బాహ్య ప్రపంచంలో కూడా చూడండి, అమ్ముంటే అన్ని ఉన్నట్టే అని అంటూ ఉంటాను. అమ్ముందనుకోండి అన్ని చూస్తారని. సో అది వేరు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క బ్రహ్మాండం అంతటిని అంతా కూడా అమ్మ యొక్క ఆ కాంతితో ప్రకాశిస్తోంది. అమ్మవారిని ఈ యొక్క అరుణారుణమూర్తిగా ధ్యానించటం అనేది చాలా గొప్ప విషయం అన్నారు. ఎందుకంటే భావన కూడా కుదరాలి కదండి. ఎర్రగా భావించాలంటే ఎంత కష్టం అండి, అంత తేలిక ఆవిడ అనుగ్రహం ఉంటే కానీ పొందలేదు. కానీ సాధన ముందర నామస్మరణ చేస్తూ ఉంటే అన్నీ ఆవిడే ఇస్తుంది. ఆవిడ ఇవ్వలేదంటే ఏది లేదు కాబట్టి. అంటే అమ్మ యొక్క ఆ కాంతి మనకి వర్ణన జరిగింది. ఆ అఖండ మండలాకారం ఆవిడ అరుణవర్ణంతో ఉంది. మీరేం కష్టపడక్కర్లేదు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, అమ్మని ఆ విధంగానే భావించాలని సమయాన్ని వృధా చేయకండి. మీరు ఎందుకంటే మీ శ్రద్ధ భక్తి దేనిలో కలుగుతుంది? నామంలో కలుగుతుంది. ఏదైనా భావించటంలో అనేది కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత కొంత నీరసం వస్తుంది. వద్దులే మనకు అవ్వటం లేదు కాబట్టి మన వల్ల కాదు ఎందుకులే అనే నిరుత్సాహం ఏర్పడిపోతుంది. అంటే ప్రయత్న విరమణలు చేసేస్తారు. జీవ లక్షణమే అది. కాబట్టి ఏదైతే మీకు సాధ్యం కాదో దాని గురించి సమయాన్ని వృధా చేయకండి. మీకు సాధ్యమయ్యేది ఏమిటి? శ్రద్ధాభక్తులతోటి ఆ యొక్క నామాన్ని జపించటం. మీకు ఎదురుగుండా ఉన్న ఏ ఫోటోలో అమ్మవారినో దాన్నో ధ్యానం చేయండి చాలు. సమయాన్ని వృధా చేయొద్దు. ఎందుకంటే మనస్సు వికల్పం పొందుతుంది. వికల్పం పొందిన మనస్సు ఏకాగ్రత పొందదు. అందువలన మీకు నచ్చిన ఆ అమ్మ యొక్క, మీరు ఆరాధించే దైవం యొక్క ఆ యొక్క ఫోటో అనండి, చిత్రపటం ఏదైనా దానిని మనసులో నిలుపుకుని అప్పుడు రూపము నామము ఇలా చేస్తూ ఉంది. కొంతకాలానికి, కొంతకాలానికి అంటే అదేది సంవత్సరాలు నెలలు కాదు. మీకు ఎప్పుడైతే ఏకాగ్రత పొందుతారో, ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. మీరు కనుక అంటే నేను ధ్యానం కూడా చెప్తున్నాను. మీరు బాహ్య ప్రపంచంలో ఆ క్లాసులకి అవన్నీ నేను చెప్పటం లేదు. అవన్నీ చాలా సమయం వృధా. వాళ్ళేం ఫ్రీగా చెప్పరు. కాబట్టి ఇక్కడ డబ్బు గురించి అని కాదు చెప్తున్నాను, మామూలుగా తీసుకుంటాను. అది
కొన్ని చాలా టైం పడుతుంది, తర్వాత అక్కడ ఉన్నప్పుడు సాధ్యమైన తర్వాత పోతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఈ యొక్క మీ యొక్క గృహస్థాశ్రమంలో అనండి ఈ వ్యవహారాల్లో చక్కగా మీ పనులు మీరు చేసుకుంటూ కూడా చేయడానికి చెప్తారు. మీకు గనక రూపము భావించడానికి అంటే అది చూసిన 1 సెకండ్ 2 సెకండ్లే ఉంటుంది అంటే మీరు భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. రూపంతో పని లేదండి. ఎప్పుడూ కూడా రూపంతో పని లేదు మనకి. నామం వేరు రూపం వేరు కానే కాదు దైవత్వంలో అనండి ఎక్కడైనా సరే. లేకపోతే ఇప్పటికీ మనకి మన గురువులు అనండి, గురువుల శరీరం లేకపోతే గురువులు ఎలా కనపడుతున్నారు? ఒక రమణ మహర్షి కానీ పెరియవారు కానీ ఎవరైనా ఎవరి గురువుల ఇది వాళ్ళకి ఎలా మనకి కనపడుతున్నారు? మహర్షులందరూ కూడా ఇప్పటికీ మనకు కనపడతారు. కనపడరు అనడానికి ఏం లేదు. నీ మనసు నిర్మలంగా ఉంటే ఎంతో మంది వస్తారు. అగస్త్య మహాముని వీళ్ళందరూ కూడా కనపడతారు. ఎలా కనపడుతున్నారు వాళ్ళు? దేహం లేకపోయినా దేహంతో ఎలా కనపడుతున్నారు? నీవు చూడగలిగే దేహ రూపంతో వాళ్ళు రాగలుగుతున్నారంటే అఖండ స్వరూపులు కాబట్టి. అన్ని బ్రహ్మత్వాలు, అన్ని బ్రహ్మరూపాలే. కాబట్టి నువ్వు ఏదైతే నీకు మనసులో అనిపిస్తూ ఉంటుందో అంటే నువ్వు చూడాలని అనుకోకపోయినా ఆ బ్రహ్మం అనుకుంటే ఆ రూపంలో వచ్చి నీకు కనపడతాడు. నీకు చెప్పవలసింది చెప్తారు. మనకి వరలక్ష్మి వ్రతానికి చారుమతి దేవికి అమ్మవారు కనపడిందని చెప్పలేదు. ఆ విధంగా ఇలా మనసుని బట్టి ఉంటుంటుంది. అందువలన మనస్సుని శుద్ధి చేసుకోవడానికి నామమే అత్యంత ఆవశ్యకమైనది. కాబట్టి శ్రద్ధగా చేయండి. ఆ శ్రద్ధ కలగడానికి ఈ చెప్పాను కదా బ్రహ్మ ముహూర్తము, సాయంకాల సమయం ఇవి కేటాయించుకోండి. ఇక్కడ వేరే పనులు పెట్టుకోకండి. ఇంకా ఇక్కడ పూజలు అన్నీ కాదు, కేవలం హాయిగా మంచం మించి లేస్తే కొంచెం చికాకుగా ఉంటుంది కాబట్టి లేవగానే చక్కగా శరీరాన్ని శుభ్రం చేసుకొని శుభ్రమైన వస్త్రాలు ధరించి శుభ్రమైన ప్లేస్ లో మీరు ఆ ప్లేస్ అంతా రాత్రి శుభ్రం చేసుకోవచ్చు, నష్టమేం లేదు. హాయిగా కూర్చుని మీకు ఏ పొజిషన్ కన్వీనియంట్ అక్కడ కూర్చుని హాయిగా నామస్మరణ చేయండి. ఇది మీకు శీఘ్రంగా ఫలితం ఇస్తుంది. మీరు ధ్యానాలకు వెళ్ళేసరికి అంత తెల్లారుజామున చెప్పడు కదండి, ఏదో అవుతుంది. అప్పటికి మీ మనసులో బోల్డ్ ప్రపంచాలు, సెల్ ఫోన్ మోగుతుందేమో అని టెన్షన్, రకరకాలు. ఎందుకండి అంత తలకాయ నొప్పి? హాయిగా మీ సమయం మీ ఇంట్లో మీ ఏసీలో ఏసీ వేసుకొని కూడా చేసుకోవచ్చు నిద్రపోను అనుకుంటే. ఇలా మీరు చేసుకోవచ్చు. అప్పుడు ఆ యొక్క అమ్మ రూపాన్ని చూడొచ్చు. లేదా ఏం జరుగుతుందో చూద్దాం. అందరికీ ఒకే రకంగా జరగాలని రూల్ లేదండి, బాగా గుర్తుపెట్టుకోండి. అందుకనే ఈ వీటికి పక్క వాడిని అడగకూడదు, నీకేం కనపడింది నాకేం కనపడింది అని. అనవసరంగా లేనిపోయిన డిప్రెషన్లు. నీకు ఏది కనపడిందో అది నువ్వు ఎలా చేస్తావో నువ్వు శ్రద్ధగా చేయి. నువ్వు తిన్నంత పక్కవాడు తింటాడా? నీకు నచ్చిన రుచి వాడికి నచ్చుతుందా? కాబట్టి పుర్రేకో బుద్ధి జివహగో రుచి అన్నారు. కాబట్టి వాటిని ఎవరితో కంపేర్ చేసుకోకండి. హాయిగా మీరు మీ యొక్క సాధన చేసుకోండి. చెంపక శోక పున్నాగ సౌగంధికల సత్కచ. కొన్ని నామాలు ఎక్కడ మధ్యలో ఆపకుండానే చదవాలి. చెంపక శోక దగ్గర చిన్న గ్యాప్ ఇవ్వచ్చు. ఈ పున్నాగ సౌగంధికల సత్కచ కలిపే చదవాలి. సరే, ఇక్కడ అమ్మ ఏ పుష్పాలు పెట్టుకుంటుంది తన శిరోజంలో అనేది చెప్పారు. చెంపక ఇవన్నీ కూడా మనకి ఇక్కడ లభ్యము కానివి, బ్రహ్మాండ స్వరూపిణి అండి. కొన్నిటిని దీనికి దానికి పోల్చి చెప్పారు అంతే. మందార పూలు అలాంటివన్నీ కూడా ఆవిడకి ఇది ఇష్టము అది ఇష్టము అలా. నీకు లభ్యమైన వాటివే చెప్తారు, లేనివి ఎలా చెప్తారండి? కాబట్టి అమ్మ ధరించే అమ్మాయి బ్రహ్మాండ స్వరూపిణి అంటే ఆవిడ ఈ నశించే పువ్వులు ఎందుకు ధరిస్తుందండి? కాబట్టి చెంపక పుష్పాలు, అశోక పుష్పాలు, పున్నాక పుష్పాలు, చెంగల్వ పుష్పములచే ఆవిడ యొక్క శిరోజాలు అలంకరించబడి ఉంటాయి. సకల దేవతా అంశముల నుండి ఆవిడ ఆవిర్భవించింది. పరమేశ్వరి యమధర్మరాజ అంశమున కేశములు కలిగినది అని అంటారు. అందుకనే నీలిమ అంటే నలుపు, ఇక్కడైనా అర్థం చేసుకోవాలి. నీలిమ అంటే నలుపు అని అర్థం. కురులు నీలంగా ఉండవు కదండి. పాపం కృష్ణుడు పూసి పారేసినట్టుగా విగ్రహాల సినిమాల్లో నీలి రంగు అనగానే నేను బ్లూ రంగు పూసి పారేస్తాను. ఎవరన్నా ఉంటే శరీరం రంగు మారితే మళ్ళీ ఏదో వచ్చిందన్ను లేనిపోగండి డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఆ నీలిమ రంగు స్నిగ్ధత.
ఇక్కడ యమధర్మరాజునే ఎందుకన్నారంటే కేశములలో పాపం ఉంటుందని. అందుకే వెంకటేశ్వర స్వామికి కేశాలు ఇస్తారు. అంటే పొడుగ్గా కేశాలు ఉన్నాయి కదా అని ఎక్కువ పాపం ఉందని కాదు అర్థం. అందుకనే మనం ఒక పూజలు వ్రతాలు నోములు చేసినప్పుడు ఆ యొక్క మీ కేశముల యొక్క ఈ చివరలో ఆ పాపం ఉంటుందంటారు. అందుకే జడలు విరబోసుకోవటం కానీ అలాంటివన్నీ చెయ్యకూడదు అంటారు. వాటిని ముడివేసి ఉంచాలి అంటారు. ఈ పూజలు అనండి ఏదైనా సరే మీరు చేస్తున్నప్పుడు రోజైనా సరే, ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అనుకోండి జుట్టు ఎర్రబోసుకు తిరగటం, అది కూడదు అంటారు. ఎందుకంటే దానిలో ఆ యొక్క పాపాలు ఉంటాయి. పాపం అంటే కూడా దెయ్యాలనే అర్థం. అందుకని మనకి సినిమాల్లో కూడా చూడండి, బొమ్మల్లో దెయ్యాలు జుట్టు ఎర్రబోసుకుని ఉంటాయి. అర్థం ఏమిటంటే పాపం ఉన్నవాడే దెయ్యం అవుతాడండి. అందుకని అలా చెప్పారు. దెయ్యాలు అయ్యాక ఇంకా కేసాలు అవన్నీ ఉన్నాయని ఎలా అంటారు? ఎవరు చూసారంటే ఎవరైనా చూసారా? ఎవరు చూడాలని ప్రయత్నిస్తారు కదండి. చూస్తారా? మీరు ప్రయత్నిస్తారా? లేదు, ప్రయత్నించండి. డౌట్ వస్తే కాళ్ళు చూస్తారు, కాళ్ళు ముందుకున్నాయా వెనక్కున్నాయా అని. సినిమాలో అలా చూపించారు కాబట్టి. అందుకని ఎందుకు వచ్చిన గోలలు. కానీ ఇది చెప్పబడింది. ఎందుకంటే యమధర్మరాజు అంటే తెలుసు కదండి, మృత్యువుతో గేమ్స్ ఎందుకండి. అందువలన ఆ యొక్క కేశాలని అంటే అసలు చివర్లు కనపడకూడదు అంటారు. పూజలప్పుడు వ్రతాలు మీరు ఏదైనా ఇంట్లో విశేష కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అసలు జుట్టు ఇరబోసుకోకూడదు. అసలు చేసుకోకూడదు. విరబోసుకోవటం అనేది అందుకనే దెయ్యం లక్షణం అంటారు. సరే, ఇప్పుడు ఇవాళ రేపు ఎవ్వరి గురించి ఏమీ చెప్పలేము. తల్లులు చెప్పరు, పిల్లలు వినరు, రకరకాలు. తల్లులే విరబోసుకుంటే ఇంకా పిల్లలకి ఏం చెప్తామండి. స్టైల్ గా ఉంటుందని ఒక క్లిప్ పెట్టి వదిలేస్తుంటా. సరే, ఇక అది ఏం చెప్తాను చెప్పండి, ఏ లక్షణాలు ఏం చెప్పగలుగుతారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఆ అమ్మని ఆరాధిస్తూ ఉంటారో, ఒక్క కాబట్టి ఇక్కడ ఎవరైతే అమ్మని నమ్ముతారో ఆ యొక్క మోక్షాన్ని పొందాలనుకున్నా, ఆ ఆనందాన్ని పొందాలి అనుకున్నా కొన్ని నియమాలు పాటించగలం. మీరు జుట్టేరు పోసుకుని ధ్యానం చేయగలరండి? అందుకని ఇవన్నీ చెప్పబడతాయి. ఒట్టిగా ఏం చెప్పబడలేదు. జుట్టెర పోసుకుంటే ఎలా ఉంటుందండి? సరే, వాటి గురించి అనవసరం అనుకోండి చర్చ అనేది. ఎవరి ఇది వాళ్ళు. కానీ ఒకటి పొందాలి అన్నప్పుడు మనము కొన్ని పాటించక తప్పదు. కాబట్టి ధర్మరాజు అంశం అన్నారు. అందుకే మనకు కూడా అలా చెప్పబడుతూ ఉంటుంది. కుర్లలోనే ఇది ఉందని. అందుకే వెంకటేశ్వర స్వామికి కూడా ఇలా ఇస్తారు. అక్కడ సూక్ష్మం అదే. ఈ విరాట్ రూప వర్ణనంలో వనస్పతులు పరమేశ్వరుని శిరోజాలుగా చెప్పబడ్డాయి. ఇలా పత్ర పుష్పాదులు ఆ యొక్క అమ్మ అలంకార అర్చనములకు ఉపయోగించుటచే ఆరాధకుడు వనస్పతులకు ఎప్పుడు వనరించు ఛేదనాది ప్రత్యవాయ క్రియలకు ఉపశాంతికరమును ఆయా వనస్పతులకు ఉత్తమ జన్మకారము. అంటే అర్థం ఏంటంటే, మనం మామూలుగా కూడా రోజు కాయగూరలు అన్ని కట్ చేస్తూ అలా అన్ని చేస్తూ ఉంటాం కదా. వాటి వల్ల కూడా మరి మనకి కొంత పాపం అనేది ఏర్పడుతూ ఉంటుంది కదా. అది ఏర్పడకుండా ఉంటుంది అని చెప్పటం. ఆరాధన అనేది రూపం పొంది వచ్చిన ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అది కేశాల అలంకరణ ఇవన్నీ కూడా ఉన్నాయి. చేసే వాళ్ళకి అది తెలుస్తుంది అనుకోండి. ఇప్పుడే మీరు ప్రత్యేకంగా అమ్మ యొక్క కేశాలు ఇచ్చేయక్కర్లా. ఆ అమ్మే పడకుండా కేశాలు ఒక్కటి అనుకుంటే ఎలాగండి? అమ్మ దానికైనా ఇస్తుంది, కాదనటం లేదు. చెప్పాను కదా, అనవసరంగా ఏదో ఒక్కొక్కటి తీసుకుని చేసే బదులు హాయిగా అమ్మ నామాన్ని జపం చేసుకుంటే సర్వము సిద్ధిస్తుంది కదా. సరే, ఇక్కడ అన్ని కూడా మంత్ర స్వరూపిణి అన్ని కూడా కాబట్టి కొంత తాంత్రికంది కూడా ఉంటుంది. అవన్నీ అక్కర్లేదు.
మనకి తెలియవలసింది ఏమిటి అంటే అమ్మ రూపం దాల్చింది ఏదో ఆవిడ అందంగా మనకి కనపడడానికి దేనికో కాదు. ఆ అమ్మ యొక్క సర్వ అవయవాలనండి శరీర కాంతే మీకు ఉపయోగపడినప్పుడు అవయవాలు ఉపయోగపడవా ఒక్కొక్క దానికి? ఇది ఎలా అయితే మనకి బాహ్య ప్రపంచంలో ఆ యొక్క పార్వతీదేవి యొక్క ఇవి మనకి అష్టాదశ శక్తి పీఠాలుగా 108 శక్తి పీఠాలుగా ఏర్పడ్డాయని చెప్పలేదు? ఎందువల్ల అంటే దానిలో ఆ మహిమను గుర్తించిన వాడికి ఆ మనశుద్ధి కలుగుతుంది, వాడి పాపాలు నశిస్తాయి. ఇలాగా అంటే ఎవరికి ఏది కోరుకుంటే ఆ విధంగా కనీసం వాడు ఈ బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు. కాస్త కొన్ని రోజులైనా బాహ్య ప్రపంచాన్ని వదిలేసి ఏదో శక్తి పీఠం కదా అని వెళ్ళి ఓ నమస్కారం చేసుకుంటాడేమో బుద్ధి మారుతుందని. అక్కడికి వెళ్ళినా నా బుద్ధి మారదండి అని అంటే ఇంకా చేసేది ఏముంది, వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా. ఎలా వెళ్ళాలో క్షేత్ర దర్శనం చాలాసార్లు చెప్పుకున్నాం. క్షేత్ర దర్శనం అలా చేస్తేనే దాని యొక్క ఫలితం. అంతేగాని అక్కడికి వెళ్ళినా కూడా నేను నాగోలే అంటే నువ్వు వెళ్ళటం ఎందుకు, అసలు ఇక్కడే ఉండొచ్చు. కాబట్టి క్షేత్రం అంటే ఎక్కడో లేదురా, నీ దేహమే క్షేత్రం. అందులోని దేవాలయం ఏంటంటే నీ మనసే. అక్కడ అమ్మ ఉంటే ఇంకెక్కడికి వెళ్ళాలి? అవసరం. మళ్ళీ మూలానికి వెళ్తే అదే. ఉమ్. కొన్ని నామాలకి పెద్దగా మనకి వివరణ అక్కర్లేదు. పురువిందమణి శ్రేణి కనత్ కోటీర మండిత. పురువిందమణి శ్రేణి కనత్ కోటీర మండిత. ఈ కురువింద మాణిక్యములనే వాటితో అమ్మ యొక్క కిరీటము ఉన్నదిట. ఇవేవి కూడా మన వాటితో పోల్చడానికి లేదండి. అంటే అవన్నీ కూడా అంతే. అది ఎక్కడ దొరుకుతాయని అడగండి, దొరికితే అందరు వెళ్ళి తెచ్చుకోరండి ఆకాశం మీదకి వెళ్ళి. అందుకని అవి దొరికేవి కాదు, అది అంతే సహజం. కాబట్టి ఆ యొక్క ఆ కురువింద మణులు అనే వాటితోటి అమ్మ యొక్క ఆ కిరీటము చేయబడి ఉన్నది. అది అత్యంత ఇదిగా ప్రకాశిస్తోంది. సౌందర్యలహరి విన్న వాళ్ళకి తెలుసు. అమ్మ యొక్క కిరీటం అనండి కాళ్ళు గోరే ప్రకాశిస్తుంది. ఆవిడకి వేరే మణులతో కిరీటాలు వేరే నగలు అక్కర్లా అసలు. అమ్మ కాలిగోరే అంత ప్రకాశంగా ఉంది. ఆ కాలికోటిలోనే ఆ దేవతలందరూ అమ్మకి నమస్కరిస్తుంటే వాళ్ళ కిరీటాలు అందులో ప్రతిఫలించాయి. ఇంకేంటండి చెప్పాలి? కాబట్టి నేను ఇవన్నీ ఎక్కడ లభిస్తే అవి చెప్పట్లా, మళ్ళీ మీరు వెళ్తారేమో నాకు భయం. అంటే ఒట్టిగా అలా చెప్పారు అంతే. అక్కడ ఇప్పుడున్నా ఏంటండి, ఏం లేదు. సరే, అందుకని ఇవన్నీ నీలాలు ఎక్కడ దొరుకుతాయి? బాహ్య ప్రపంచంలో ఎందుకండి, ఎక్కడికో వెళ్ళి ఏదో కొనుక్కోవడం కోసం కాదు కదా అమ్మ గురించి తెలుసుకోవటం. కాబట్టి ఇలా అమ్మ కిరీటం అంటే సర్వాలంకారంగా అమ్మని భావించమని అర్థం. ఏదో అమ్మ వచ్చింది కూర్చుంది అని చెప్పేసి ఏదో మామూలుగా మీరు ఎలా ఉన్నారో అలా భావించకుండా అమ్మని సర్వ అలంకారంలో భూషిత అంటే చక్కగా అన్ని కిరీటము, చేతులకి ఇవి కడియాలు అవి వడ్డాణం అన్ని పెట్టుకుందని. అలంకరణలో భావనలో దోషం ఎందుకండి? అబ్బాయి నేను అవన్నీ ఇవ్వలేనండి. ఎందుకు నీకు? భావనలో కక్కుర్తి పనికి రాదన్నారు. ఎందుకంటే భావనలో ఏమిటండి, హాయిగా బ్రహ్మాండమైన ఓ 1,00,000 రూపాయలు చీర కట్టండి అమ్మవారికి, ఓ 10 లక్షలు చీర కట్టండి, ఏమైంది? చక్కగా బ్రహ్మాండమైన కిరీటం, మీకు తెలిసిన వజ్రాలే పెట్టండి, ఏవో మామూలు ఇవి సీజెడ్ కాకుండా వజ్రాలు అనుకుని పెట్టండి, నష్టం ఏంటి? హాయిగా అలా అమ్మవారికి అన్ని ఉన్నతమైనవి హాయిగా భావన చెయ్యాలి. అప్పుడు ఎంత భక్తి కుదురుతుంది చూడండి ఒకసారి. అలా మీరు భావిస్తే ఆ భక్తి కుదురుతుందని చెప్తున్నారు. సర్వ అలంకార సర్వ మంగళ ప్రదమును పరమేశ్వర భక్తి ప్రదము అవుతుంది. అంటే అక్కడ మనసు లగ్నమైంది కదా, అమ్మవారికి ఏ కిరీటం పెట్టాలి, చెవులకు ఎలాంటివి పెట్టాలి, ఇలాంటి అన్నప్పుడు ఇక్కడ వేరేది ఉందా? లేదు. కేవలం అమ్మ రూపము ఆవిడకి ఏది సూట్ అవుతుంది అన్నది ఉంది అంతే, ఇంకా అన్యం లేదు. అది భక్తి, అదే శ్రద్ధ. కాబట్టి ఇప్పుడు నేను అదే చేస్తానంటే అనకండి, తెలిసింది కదా. అందుకని అది. ఎందుకంటే అద్వైతంలోకి వచ్చారు కొంతమంది ఇందులో ఉన్నవాడు. ఈ అద్వైతం నుంచి మళ్ళీ రూపధ్యానానికి వెళ్ళకండి. లేదమ్మా. కేవలం కొంతమంది అడిగారు కాబట్టి వారి కోసం ఇది మరలా చెప్పడం జరుగుతుంది.
అందుకని అద్వైతాన్నే ప్రధానంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా అద్వైతమే ప్రధానం, రూపం ప్రధానం కాదు. ఏంటి ఎవరిదైనా రూపం ప్రధానమా? వాడి గుణాలు ముఖ్యం, కానీ గుణాలు కనపడతాయా? సూక్ష్మమే ప్రధానం. ఎంత అందంగా ఉంటే వాడికి ఏం లాభం అండి? వాడి బుద్ధి అంతా వంకరే. ఎంత పెద్ద అలా రూపం ఎప్పుడు ప్రాధాన్యత లేదు, ఐడెంటిటీ ఎక్కడ ప్రాధాన్యత లేదు. ఎంత ఉన్నత స్థానంలో ఉన్న వాడి బుద్ధి సరిగ్గా లేకపోతే. అందువల్ల ఇక్కడ గుణములు అనేవి మనకి కనపడని, ఆ గుణములనే ఆరాధిస్తారు. మామూలు జీవుడైనా సరే గుణాలనే చూస్తాడు. తప్పదన్నప్పుడు వీడు చెడ్డవాడే వాడు చెడ్డవాడే, దొందే. కాబట్టి అది వేరే విషయం. మంచి గుణములున్న విభీషణుడు రావణాసురుని వదిలేసి వచ్చాడు సమయం వచ్చినప్పుడు. అంతవరకు అతనికి లేదు, ఆ సమయం వచ్చింది, ఇంకొకళ్ళు ఉన్నారు అక్కడ, వచ్చేసాడు. కాబట్టి ఆ రాక్షస గుణాలు ఉన్న వాళ్ళే ఆయన దగ్గర ఉన్నారు. రక్షించేవాడున్నప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటండి? అక్కర్లేదు. బట్ ఇక్కడ ఆ విధంగా మనము ఆ అమ్మని ఆరాధించవచ్చు. చెంపకాశోక పున్నాగాది పుష్పాలంకృత శిరః కోటీర స్థానం. ఈ సదాశివ మండలమే సమస్త బ్రహ్మాండ స్వరూపం, సర్వ జగత్ కారణము, ఆనందమయ. ఓ చాలా టైం. సంజ్ఞగల పరమేశ్వరుని సూక్ష్మ శరీరం. కాబట్టి ఈ యొక్క అమ్మ యొక్క సూక్ష్మ శరీరమే అలా ఉందని చెప్తున్నారు. మీరు ధ్యానించవలసింది మటుకు చెప్పబడింది కదా, ఆ విధంగానే ధ్యానం చేసుకోండి. రూపానికి అంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు. రూపభావన కలిగితే సంతోషమే, పర్వాలేదు. కలగకపోయినా సంతోషమే. ఎలా అయినా నామరూపరహిత స్థితికే వెళ్ళాలి. ధ్యానం యొక్క లక్షణం అదే. నామం కూడా మీరు శ్రద్ధాభక్తులతో చేసినప్పుడు ఆగిపోతూ ఉంటుంది. అంటే ఆ విధంగా అందరూ కూడా ధ్యానం చేసుకుంటాము, అసలైనది పొందుతాము అనుకునేవారు ఒక్క నామాన్ని పట్టుకోండి. ఆ నామంతో మీరు ఏం పొందుతారనేది మీ శ్రద్ధాభక్తులు, మీ ఆచరణ మీద ఉంటుంది. శుభం భూయాత్.